దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ దినమున ప్రార్థించి ప్రభువా నేను ఈ వాక్యం చెప్పుకోవాలి ప్రభువా, ఒక్కసారి నాతో మాట్లాడండి యేసయ్య అంటే వెంటనే ప్రభు వారు బైబిల్ గ్రంథంలో నాకు ఈ వాక్యాన్ని చూపించారు. మరి అందును బట్టి మరి కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము మరి 11వ వచనము నుంచి 17వ వచనము వరకు గల దేవుని వాక్యాన్ని చదివి కొద్ది మాటలు మాట్లాడుకుందాము. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయములకు ఏకదృష్టి కలుగు చేయుము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు. బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీయజుస్తున్నారు. వారు నిన్ను లక్ష్యపెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. హల్లెలూయా. దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు అయిన తండ్రి, మరి మనం కూడా ఈ విధంగా అడగాలి దేవుణ్ణి. ఏమని? యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపము. దేవా, నీ మార్గము నాకు బోధించుమయ్యా. నేను సత్య మార్గంలో నడవాలి. ఏ ఆపద వచ్చినా, ఏ కఠినమైన శ్రమ వచ్చినా, వేదన అయినా, కరువైనా కూడా సత్య మార్గంలో నడుచుటకు నాయన మరి నన్ను నడిపించు అని చెప్పేసి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము. బోధించు అని అడగాలి దేవుణ్ణి. అలాగే నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. ఎప్పుడూ నీవు ఉన్నావు, నీవు నన్ను చూస్తున్నావు, నా క్రియలన్నీ చూస్తున్నావు, నేను మాట్లాడే మాటలన్నీ వింటున్నావు, నేను చేసే పనులన్నీ చూస్తూ ఉన్నావు తండ్రి అని ఒక భయం కలిగి మరి హృదయములో ఏకదృష్టి కలుగు చెయ్యి. మరి అలాగే నాకు బోధించు అని చెప్పేసి మరి నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి, ఒకే దృష్టి నాకు కలుగు చేయి. 2-3 దృష్టిలు వద్దు ప్రభా. చెడు దృష్టి నాలోంచి తీసివేయి. ఏకదృష్టిని, సత్యమైన దృష్టిని నాలో పెట్టు ప్రభా అని అడగాలి. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. హల్లెలూయా. మరి పూర్ణ హృదయంతో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మరి అలాగే ప్రభువా నా దేవా, నీ నామమును నిత్యము మహిమపరిచేదను. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ నామమును నిత్యము మహిమపరిచేదను. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. హల్లెలూయా. మరి ఆయన కృప, అధికమైన కృప మన పట్ల చూపించబట్టి మనం ఈ క్షణం వరకు కూడా మనం బ్రతికి ఉన్నాము. హల్లెలూయా. మరి దేవునికి అందరం కూడా మనం ఎంతో కృతజ్ఞత కలిగి జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మరి అలాగా అంటున్నాడు, దేవా మరి పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అవును నా ప్రభువా, అగాధపు స్థలాల్లో నుంచి, అగాధపు చిక్కులలో నుంచి, ఉచ్చులలో నుంచి కూడా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు దేవుడు. తప్పిస్తూ ఉన్న దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు. బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీయచూస్తున్నారు. అవును, మరి గర్విష్ఠులందరూ మన మీదకి లేచినప్పుడు, మరి బలాత్కారులందరూ మన మీదకి లేచినప్పుడు, మరి మన ప్రాణం తీయాలని చూసినప్పుడు కూడా వారు నిన్ను లక్ష్య పెట్టిన వారై నన్ను చంపాలని, మనలను భయంకరమైన ఇబ్బందులకు గురి చేయాలని వారు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ స్థితిలో మనం దేవుని సత్యమార్గంలో నడుస్తూ దేవుణ్ణి మరి ఉన్నాడని మన హృదయంలో బలముగా అనుకుని దేవుని ముందు పెట్టుకొని నడవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మరి అలాగే ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. దేవుడు ఎలాంటి వాడండి? దేవుడు ప్రభువా, మరి నీవు దయాదాక్షిణ్యము గల దేవుడు. ఆయన ఎప్పుడు కూడా దయచూపే దేవుడు, కఠినంగా శిక్షించే దేవుడు కాడు. మన ఆలోచనలు బట్టి, మన సొంత నిర్ణయాలను బట్టి, మనం తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి మనము శ్రమల్లో పడుతున్నాము, మరి ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నాము, భయంకరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా దయచూపే దేవుడే. ఆయన దయాదాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతము గలవాడు. ఇంకా నా బిడ్డలు తెలుసుకుంటారు, ఇంకా బిడ్డలు నా దగ్గరకు వస్తారు అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మరి కృపాసత్యములతో నిండిన వాడైన, ఎలాంటి వాడైనా దయాదాక్షిణ్యము గల దేవుడు, దీర్ఘశాంతుడు, తర్వాత కృపాసత్యములు కలిగినటువంటి దేవుడు, కృపాసత్యాలతో నిండిన వాడైన. ఆయన సత్యంతో నిండాడు, ఆయన కృపతో నిండుకుని ఉన్నాడు కనుక ఆయన కృప మన పట్ల ప్రతి క్షణం కూడా ఆయన కృప వలన మనం బ్రతుకుతూ ఉన్నామని
కృతజ్ఞత కలిగి దేవుని పట్ల మనం జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. హల్లెలూయా. మనము ఎప్పుడు కూడా ఒక మాట అడగాలి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపపు ఆలోచనలు, నా దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు క్రియలు నాలోంచి తీసివేసి నా తట్టు తిరిగి నన్ను కరుణించు, నన్ను రక్షించు అని దేవునితో మనం అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాము. అలాగే యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. అవును, యెహోవా దేవుడు మనకి సహాయుడే. ఆదరించకపోతే మనము ఈ భూమి మీద ఎంత సురక్షితంగా ఉండము, ఎంత సురక్షితంగా బ్రతికే వాళ్ళమో కాము మనం. కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ బ్రతకవలసిన వారమై ఉంటూ ఉన్నాము. యెహోవా నీవు సహాయుడవై నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. చూడండి, నా తట్టు తిరిగి నన్ను కరుణించుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపము. దేవుని స్తోత్రం. మన బిడ్డలను బట్టి కుమారులను బట్టి కూడా మా బిడ్డలను రక్షించు ప్రభు అని మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర మాట్లాడాలి. తెల్లవారుజామున దేవునితో మాట్లాడాలి. మరి నీళ్లు కుమ్మరించినట్టుగా మన బిడ్డల కోసం మన కన్నీరు కార్చి మా బిడ్డల పరిస్థితి ఇది అని పేరున కూడా మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మరి నా తల్లిని గురించి చెప్పాను కదండి. నా తల్లి 7 బిడ్డలను బట్టి కూడా పేరెత్తి పేరున వారి యొక్క మనసు స్థితిగతులను బట్టి వారి యొక్క ప్రవర్తనను బట్టి నా తల్లి ఎప్పుడూ ప్రార్థన చేసేది. నాకు అదే అలవాటు వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి వారు అది మనం నేర్చుకోవాలి. మన బిడ్డలను బట్టి పేరున వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆమె ఏ స్థితిలో ఉంది ఆ స్థితిగతులన్నీ ఎత్తిపట్టి ప్రభువులో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు కృపాసత్య సంపూర్ణుడై ఉన్నాడు. దయాదాక్షిణ్యములు గల దేవుడైనాడు. ఆయన కృపాసత్యములు గలవాడే, నిండి ఉన్నాడు కృపాసత్యములతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే నీ సేవకురాండ్ర బిడ్డలను నాయన మరి కరుణించమని మనం ప్రార్థన చేయాలి, రక్షించమని. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుతున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచము. ఎస్, మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే మనకు తెలియకుండానే మనకు విరోధులు ఏర్పడుతూ ఉంటారు. మనం ఎంతో మంచి చేస్తాం, కానీ వాళ్ళు మన మీద పగ ద్వేషం కలిగి ఉంటారు. మనకెంతో కీడు చేయాలని తలపెడతారు. అయినప్పటికీ వాళ్ళు సిగ్గుపడినట్లుగా ఏమన్నాడు, యెహోవా నీవు నాకు సహాయుడవై ఉన్నావు, నన్ను ఆదరించుతున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్టు ఒక శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచుము అని అడుగుతున్నాడు. చూడండి, మహాభక్తుడు కదా. కాబట్టి మన పగవారు కూడా మన పట్ల జరిగించున్న కార్యాలను బట్టి వారు సిగ్గుపడేలాగా మనం ఇంకా దేవునిలో ఎదిగినట్లయితే వారు తలదించుకుంటారు. మనం దేవునితో మాట్లాడుతూ దేవుని యొక్క ప్రభావం కలిగినట్లయితే మనల్ని చూసి వాళ్ళు తలదించుకొని సిగ్గుతో తలదించుకుంటారు. హల్లెలూయా. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుకున్నాడండి. ఏమంటున్నాడు మరొకసారి చదువుతున్నాను ఈ వాక్యాన్ని, జాగ్రత్తగా మీరు కూడా చూసుకోండి. తర్వాత మరి కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం 11 నుంచి 17 వచనాలు. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. నీ నామానికి మరి దేవుని నామానికి భయపడినట్లు మనకి ఏకహృదయం దయచేయమని మన దేవుణ్ణి ప్రార్థించాలి. అలాగే నీ నామమును నిత్యము మహింపరుస్తాను ప్రభువా అని అనాలి. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీయజూస్తున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుతున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచుము. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది 2 సార్లు వాక్యాన్ని చదివాను, ఈ వాక్య భాగంలో వివరించాను. కాబట్టి ప్రతి వారు కూడా వాక్యమును బట్టి మరి ముందుకు సాగాలని దేవుడిని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మరి పరిశుద్ధుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు మనందరికీ తన దయాదాక్షిణ్యములతోనూ తన కృపా సత్య సంపూర్ణతతోనూ మనందరినీ నింపి ముందుకు నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. చక్కని వాక్యంతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. మమ్మల్ని ఆదరించండి, మా హృదయంలో ఏక మనసు దయచేయండి ప్రభా. నీవు సత్య మార్గం అనుసరించే దేవుడవు ప్రభా. నిన్ను అంగీకరించి నిన్ను మనసులో పెట్టుకొని ప్రభా, మేము నాయన మా హృదయమందు నీ మీద నమ్మికతో మేము నడుచు చూడగా మీ కృపలతో మీ మేళ్లతో మమ్మల్ని నింపమని, వింటున్నటువంటి బిడ్డలకు నాయన దీవెనకరంగా ఈ వాక్యమును బలపరిచి వారి అడుగులు స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇది వట్టి మాటలు కావు కదండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను వాక్యాన్ని చదివి దాన్ని జస్ట్ అట్లా వివరిస్తూ ఉన్నాను. నాయన మరి దేవుడిచ్చినటువంటి కృప, అది దేవుడిచ్చినటువంటి మహా ఈ కృప అనమాట. మరి కాబట్టి మరి ఆయన నామాన్ని నిత్యము మహింపరిచే వాళ్ళగా మనము ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దీవిస్తూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్.